ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధికి రాత్రి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. ప్రభు ఉచితమైన కృప చొప్పున మనం రక్షించబడ్డాం. రక్షించబడింది మొదలుకొని విధేయులమై ఆయన కృపకు సాక్షులుగా మనం జీవింపబద్ధులమై ఉన్నాం. రక్షణ ఉచితం, కానీ తర్వాత భక్తిని మనం సాధకం చేసుకోవాలి. ఇంకంతా ఉచితంగా దేవుడు ఇచ్చేస్తాడు అన్నట్లుగా కొద్దిమంది ఆలోచన. రక్షణ ఉచితంగా ఇచ్చాడు కష్టపడకుండానే. మీరు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, కష్టపడితే ప్రార్థన చేస్తే ఉపవాసం ఉంటే రక్షణ రాలా. కల్వరి శిలువలో ప్రభు రక్తం కార్చి ప్రాణం అర్పించి మనందరి విమోచన క్రేదనాన్ని చెల్లించి మనలను రక్షించాడు. కేవలం నమ్మటం ద్వారా ఉచితంగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా. కాబట్టి రక్షణ విషయంలో ఎప్పుడు అతిశయపడకూడదు. నేను రక్షణ పొందా, అది మన క్రియలను బట్టి, మన భక్తిని బట్టి, మన ప్రార్థనను బట్టి, మన పితరులు చేసిన ప్రార్థనను బట్టి కలిగింది కాదు, కేవలం దేవుని కృప. కానీ ఆ తదుపరి మనం బహు జాగ్రత్తగా భక్తిని సంపాదించుకోవాలి. ఇంకా నీతి మార్గాల్లో నడవాలి. ఏవేవి దేవునికి ఆయాసకరమైన ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టాలి. ఆ విధంగా భక్తి చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఇక అంతా ఆయనే చూసుకుంటాడు, మనమేం చేయవసరం లేదు అన్నట్లుగా ఉండకూడదు. ఇదినాల్లో కొద్దిమంది క్రైస్తవులు ఇక రక్షించాడుగా, ఇక ఆయన తిప్పలు ఆయన పడతాడు, నాకేం పని, రక్షించుకున్నాడు కాబట్టి ఇక ఆయనే చూసుకుంటాడు, కాపలా ఆయనే కాసుకుంటాడు, ఆయనే పోషించుకుంటాడని ఏదేదో మాట్లాడుకుంటూ అవివేకంగా ప్రవర్తిస్తున్నారు క్రైస్తవులు. మనం దేవుని కృప ద్వారా రక్షించబడ్డాం. ఆ తదుపరి మనం చేయవలసింది చాలా ఉంది. ఆయన మహిమ కొరకు మనము అనేకమైన వాటిని చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 మాటలు ఈరోజు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే చూడండి, వాక్యంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. అందరి మాట చెప్పండి. మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్న దేవుని సంఘంతో మాట్లాడుతూ అంటున్నారు, ఇక్కడ భోజన పదార్థాల గురించి సమస్య వచ్చింది, విగ్రహాలు అర్పించే వాటి విషయంలో. ప్రభు బల్లలో పాలు పంపులు పొందే బిడ్డలు ఏ పడితే తినొచ్చా, ఏ పడితే తాగొచ్చా, ఎక్కడికి పడితే అక్కడికి పోవచ్చా అనేది చాలా ప్రాముఖ్యమైన అనుమానం, ప్రశ్న. మన బోధకుల్లో కూడా చాలామంది ఆహారంలో ఏమీ లేదు, ప్రార్థన చేసుకుని తినండి అని. కొద్దిమంది అసలు అలాంటి చోట్లకు మనం వెళ్ళకుండా ఉండటమే మంచిదని కొద్దిమంది ఇలా రకరకాలుగా బోధించి మనుషుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అల్టిమేట్గా అసలు మనం ఏం చేసినా దేవుని మహిమ కొరకు చేయాలని పౌలు గారు చాలా స్పష్టంగా బోధిస్తున్నారు. హల్లెలూయా. మీరు ఫంక్షన్కి వెళ్ళారా, భోజనం చేస్తున్నారా, లేకపోతే ఏమన్నా డ్రింక్ త్రాగుతున్నారా, కూల్ డ్రింకో లేకపోతే జ్యూసో
ఏది చేసినా దేవుని మహిమ కొరకు చేయండి. మీరు ఏదైనా ఫంక్షన్ ఏర్పాటు చేశారా? భారీ ఏర్పాట్లు చేశారా? లోకంలో ఒక వ్యక్తి ఒక పని చేశాడంటే అతడు తన వైభవాన్ని చూపించుకోవటానికి చేస్తాడు, తన గొప్పతనం కదా. ఇప్పుడంతా ఎక్కడ చూసినా ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. నిన్న అయింది, ఇవాళ రేపు రిసెప్షన్ అంట. 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు. 5,000 కోట్లు. కోటి అంటే 100 లక్షలు. 5,000 కోట్లు అంటే 5 లక్షల లక్షలు. అర్థమైంది? లక్షల భాష అయితే కొంచెం తేలిక అర్థం అవుతుంది. కోట్లు అంటే మనం ఎప్పుడు చూడలేదుగా, అందుకు చెప్తున్నా. ఎవరి కోసం? వాళ్ళ గ్రాండ్నెస్. మేము ఏంటనుకున్నా, ఈ భారతదేశంలో అట్లాంటి పెళ్ళి ఎక్కడా జరగలేదని చెప్పుకోవడం కోసం. దేవుని చేత రక్షించబడిన మనం, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మనం, మన మోటో లేకపోతే మన ఉద్దేశం ఏమై ఉండాలి? ఒక పని చేస్తున్నామంటే, ఒక నిర్ణయం తీసుకున్నామంటే, ఒక ప్రణాళిక చేస్తున్నామంటే అందులో నీ అంతర్గతంగా ఏ ఉద్దేశంతో పని చేస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. భూమి మీద అసలు మనం పుట్టిందే ప్రభు కోసం. హల్లెలూయా. మనల్ని పుట్టించిన వాడు ఆయన. అంత మాత్రమే కాక మనం పాపముతో నింపబడి అవిధేయులమై చెడిపోతుండగా తిరిగి పాపపు బానిసత్వంలో నుండి ఆయన అమూల్యమైన రక్తం ద్వారా విమోచించిన వాడు ఆయనే. కాబట్టి మన మీద సర్వ హక్కులు ఆయనకే ఉన్నాయి. ఒక బానిసకు పూర్తి అధికారం అతన్ని కొనుక్కున్న వాడి మీద ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పూర్తి అధికారం అతనిదే. ఏమైనా ఎట్లా చేసుకోవచ్చు. ఉదాహరణకి మీరు ఒక వస్తువు కొన్నారనుకోండి, ఆ వస్తువుని ఎలా వాడుకోవాలనేది ఆ వస్తువు చెప్పదు, మన ఇష్టం. రకరకాలుగా వాడతారు. ఇట్లాగే వాడు అని అంటానికి లేదు అవకాశం. మన ఇష్టం, కొనుక్కున్నాం కాబట్టి దాని మీద పూర్తి హక్కులు మనవే. ఎవరి దగ్గర నుంచి కొనుక్కున్నామో వాడికి హక్కే ఉండదు, అంతేనా? షాప్ ఓనర్ బాబు ఇది నా బల్బు అంటే కుదరద్దు. మళ్ళా కొనుక్కుంటే వెలబెట్టి కొనుక్కున్నాం కాబట్టి మన ఇష్టం కదా. చాలామంది ఇదే వాడతారు పదాన్ని. ఏమని? నా భార్య నా ఇష్టం, కొట్టుకుంటా తిట్టుకుంటా, నువ్వెవడరా మధ్యలో వచ్చేది. ఇంకేమంటాడు ఎవడైనా? ఏమంటాకి లేదు. కానీ మనము అలా చెప్పడానికి లేదు, నాది అనడానికి లేదు. మనం ఆయన సొత్తు అయి ఉన్నాం. దేవుని స్తోత్రం. విలువ పెట్టి కొనబడిన వారం. ఆమేన్. కేవలం మన కొరకు బ్రతకడం కోసం మాత్రమే భూమి మీద మనము లేము. ఏదో 4 రూపాయలు సంపాదించుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ పిల్లల్ని కనాలి, వాళ్ళు పెద్దవాళ్ళని చేయాలి, మనకంటే ఉన్నతమైన స్థితిలో పెట్టాలి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ స్థలం కొనుక్కోవాలి, లేకపోతే దాన్ని ఏమంటారు, బంగారం కొనుక్కోవాలి, వెండి కొనుక్కోవాలి. కొద్దిమందికి ఇదే గొడవ, ఏమీ ఆలోచన. ఎందుకొరకైన జీవితం, ఎందుకొరకైన జీవితం ఇది కాదు కదా జీవితం. దీనికి ఒక కర్త ఉన్నాడు, మనలను పుట్టించిన వాడు ఉన్నాడు. ఏ కుమ్మరి ఊరకే మట్టితో ఏదో ఒక పాత్ర చేయడు. ఒక కుమ్మరి ఒక పాత్రను చేశాడంటే దాని వెనకాల ఒక బలమైన కారణం, ఉద్దేశం ఉంటుంది. అట్లాగే మనం కూడా దేవుని చేతిలో చేయబడ్డాం.
దేవుని చేత సృజించబడ్డాం. మనం ఎందుకొరకు అంటే దేవుని మహిమ కొరకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమస్తము, మీరేమి చేసిన సమస్తము దేవుని మహిమ కొరకు చేయడు. మీరేమి చేసిన దేవుని మహిమ, దేవుని మహిమ, దేవుని మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమంది వారి మహిమను వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. నేను నా గొప్పతనం. ధనవంతుడు ఉన్నాడే, దేవుడు అతన్ని వెర్రివాడా అని పిలిచాడు. అతడికి నేను నాది ఈ గొడవే తప్ప దేవునికి మహిమ చెల్లించాలి, దేవుని మహిమ కొరకే ఇదంతా అనే గ్రహింపు లేదు. చాలాసార్లు మనం దేవునికి ఇవ్వవలసిన మహిమను దొంగిలించేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు, నేను నా స్వకీయ మహిమను వెతుకట్లేదు, నేను తండ్రిని మహిమపరచడానికి భూమి మీదకి వచ్చాను, ఆ పనిలోనే ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? నేను ఎంత మంచిదాన్నో, నేను ఎంత మంచోడినో అని చెప్పుకుంటే ఎవరిని మహిమపరిచినట్టు? అర్థం లేదు అసలేమి. నేను అమ్మాయి ఎంత ప్రార్థనా పర్రాలనో, నేను ఎంత మంచిదాన్నో, నేను అసలు ఎవరి జోలికి వెళ్ళను, ₹1 తీసుకోలేదు, అది ఇది అది అని చెప్పుకున్నాం అనుకోండి, ఎవరిని మహిమపరిచినట్టు? చాలాసార్లు మనం అనుకుంటాం దేవుణ్ణి మహిమపరుస్తున్నామని, కానీ ఎక్కువ సందర్భాల్లో మనం దేవుణ్ణి మహిమపరచకపోగా దేవుని మహిమను దొంగిలించే వారిగా మిగిలిపోతున్నాం. హల్లెలూయా. 115వ కీర్తన 1వ వచనం. మాకు కాదు యెహోవా, నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకే అంటే ఓన్లీ అప్ టు యూ, నీకు మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము దేవుని మహిమ కొరకు సృజించబడ్డాం. మనం ఎవరిని మహిమపరచాలంటే దేవుణ్ణే. ఎవరి మహిమని వెతకాలంటే దేవుని మహిమనే. లోకంలో చాలామంది తమను తాము మహిమపరచుకోవడానికి, తాము గొప్ప చేసుకోవడానికి ఏవేవో చేస్తున్నారు. గారడీలు, మాయలు, మంత్రాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థం కోసం చెప్తాను. ఉదాహరణకి ఇప్పుడు ప్రభుత్వంలో గెలిచిన ఎమ్మెల్యే గారు కానీ, మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారిని మహిమపరచకుండా ఆయన్నే చెప్పుకున్నాడు గొప్పగా, ఎలా ఉంటుంది? ఊరుకుంటారా? నేను చాలా కష్టపడి పనిచేశాను, నిజాయితీగా ఉన్నాను కాబట్టి నన్ను గెలిపించారు ప్రజలు, అసలు పెద్ద అయింది ఏమీ లేదు, మొత్తం అంతా నాదే అని అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? పొమ్మనకుండా పొగబెడతారు. చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ ఇండి కనుక ఉంచితే ఎట్లాగా మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారని మెల్లగా తోకలు కత్తిరించడం, చుట్టూ వేర్లు కట్ చేయడం మొదలెడతారు. నేనేం చెప్తున్నానంటే, పైన ఉన్నాడే నాయకుడు, అతన్నే మహింపరచాలి. అర్థమవుతుందా? కొన్నిసార్లు ఇది
వేరే అర్థంలోకి పోవచ్చు, కానీ ఇది దేవుని మహిమ, ఇది ఆయనకు మాత్రమే చెందాల్సిన మహిమ. మ్యాథ్స్ చదువుకునే పిల్లలకి తెలుసు, పైథాగరస్ అనే శాస్త్రవేత్త, గ్రీకు గణిత శాస్త్రవేత్త. ఇతని దగ్గర ఒక స్కూల్, శిష్యరికం ఉండే స్కూల్ ఉండేదంట. ఆయన దగ్గర శిష్యులు ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఉండేవాళ్ళంట. చాలా విషయాలు కొత్త కనిపెట్టేవాళ్ళంట వాళ్ళు. ఇతనికి ఉన్నటువంటి ఒక చెడ్డ స్వభావం అనాలో మరి ఏమనాలో నాకు తెలియదు, కానీ ఎవరు ఏ కొత్త విషయాన్ని కనిపెట్టినా వాళ్ళు ప్రపంచానికి చెప్పటానికి వీల్లేదు. వాళ్ళు పైథాగరస్ గారికి చెప్తే ఆయన చెప్తాడు, ఇదిగో నేను ఈ కొత్త విషయాన్ని కనిపెట్టానని ఆయన ఓన్ చేసుకుని చెప్పుకుంటాడు. అట్లా చాలా విషయాలు పైథాగరస్ గారు చేసినట్లుగా మనం పైథాగరస్ లైఫ్ హిస్టరీలో చదువుతాం. అందుకని అతను చంపేస్తారు చివరిలో. అర్థమవుతుంది మీకు? అదొక విధానం. అంటే శిష్యులు వీడు ఒక్కొక్కడు కనిపెడతా ఉంటే నాకేముంటుంది విలువ? పలానా గురువుగారి దగ్గర శిష్యులని గౌరవం ఉండదా? గురువుని మించిన శిష్యుడు అని చెప్పుకోరా? కానీ అట్లా ఆశించలా. ఏది బయటకు వచ్చినా, ఏ కొత్త విషయం బయటకు వచ్చినా అది నా పేరుతోనే రావాలి, శిష్యుల పేరుతో రావడానికి వీల్లేదని తప్పటడుగులు వేశాడు. అది లోక మనుష్యుల విధానం. కానీ మహిమకు అర్హుడు ఆయనే, ఘనతకు అర్హుడు ఆయనే. మహిమంతా చెల్లించాలంటే ఆయనకు ఒక్కడికే చెల్లించాలి. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు మన వాళ్ళు ఏం చేస్తారంటే దశంభాగం ఇవ్వాలనుకున్నారనుకోండి, వాళ్ళ బుర్రలో ఒక ఆలోచన పడుద్ది, ఇదిగో ఈ దశంభాగంతో ఒక ఆదివారం పలహారం పెడదాం, ఇన్ని ₹100 పాస్టర్ గారికి ఇద్దాం. ఇంకా కొద్దిమందికి ఆలోచన పడద్ది, అసలు ఒక్కొక్క సేవకుడికి ₹100 ఇస్తే కాజలో ఉన్న సేవకులందరికీ కొంచెం సపోర్ట్గా ఉన్నట్టు ఉంటుంది. ఇక వాళ్ళ ఇష్టం, పురిలో ఏం పుడితే ఇది వాక్యానుసారమైనా దైవ చిత్తానుసారమైనా ఏమి ఆలోచించరు. మహిమకు అర్హుడు ఆయన ఒక్కడే, ఘనతకు అర్హుడు ఆయన ఒక్కడే. ఆయనను తప్ప మరి ఎవరిని మహిమపరచడానికి వీలు లేదు. ఒకవేళ మహిమ పరిస్తే ఆయన ఊరుకోడు, ఆయన రోషము గల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10-11 వచనాలు. నేను నిన్ను పుటము వేసుతుని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించుతుని, నా నిమిత్తమే అలాగు చేసేదను. నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక్కడే మహిమకు అర్హుడు. మనమున్నది ఆయనను మహిమపరచటం కొరకే. మనం జీవిస్తున్నది, మనం చెల్లిస్తున్నది ఆయన కృప ద్వారానే. మనము ఉనికి కలిగి ఉన్నామంటే ఆయన దయ ద్వారా. మన జీవమునకు ఊపిరికి కావలసినవన్నీ ఆయనే ఇస్తున్నాడు. అర్థమవుతుందా? నీ తండ్రి నీకు కావలసిన అవసరతలు తీరుస్తున్నాడు, కానీ నీ తండ్రికి సామర్థ్యం ఇచ్చేది పిల్లలకి చెప్పాలి, నాన్న నీకేం కావాలంటే అవన్నీ కొనిపెడుతున్నా. కానీ ఈ కొనిపెట్టడానికి కావలసినంత డబ్బు కానీ, ఈ ఉద్యోగం కానీ, ఈ వసతులు కానీ, ఇవన్నీ నాకు ఇచ్చింది దేవుడు. కాబట్టి నీకు ఈ నోటికాడికి అన్నీ వస్తున్నాయి, నీ బ్యాగులోకి అన్ని పుస్తకాలు, అన్నీ ఏది కావాలంటే అది వస్తున్నాయి. కాబట్టి నువ్వు నేను కలిసి మనం దేవుని మహింపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియమైన వారలారా, మనం ఏమి చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి. మోటో సరిగ్గా లేకపోతే, ఉద్దేశం సరిగ్గా లేకపోతే ఆటోమేటిక్గా ప్రతిఫలం వ్యత్యాసంగా ఉంటుంది. మనుషులు చేసే పనిని మాత్రమే చూస్తారు, కానీ దేవుడు హృదయంలో ఉన్న ఉద్దేశాన్ని చూస్తాడు. హల్లెలూయా. మనుషులు మీ చేతిలో ఉన్న కానుకను మాత్రమే చూస్తారు, కానీ మీరు ఏ ఉద్దేశంతో ఇస్తున్నారో అనేది ప్రభువు మాత్రమే చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏది చేసినా, ఒక కూటం పెట్టారా, మీ హృదయంలో ఒక బలమైన కోరిక, అదేంటంటే ఈ కూడిక ద్వారా దేవునికి మహిమ రావాలి. ఆమేన్. భోజనాలు పెడుతున్నారా, ఈ భోజనాల ద్వారా దేవునికి మహిమ రావాలి. అసలు అమ్మ ఏం పెట్టిందనుకున్నా మా చర్చిలో ఎవరు పెట్టలేదమ్మా అట్లా అంటే వెంటనే అటెన్షన్ అయిపోయి అమ్మమ్మమ్మ అట్లా కాదమ్మా, ఏమీ లేదమ్మా, దేవుని కృప, దేవుని కృప అని ఒకవేళ చెప్పకపోతే అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో పురుగులు పడి చచ్చిపోయాడంట. చచ్చిపోయాక పురుగులు పట్టం కాదు, చాలాసార్లు మీకు చెప్తా, దేవునిని మహిమపరచనందున హేరోదు పురుగులు పడి ప్రాణము విడిచెను అని మనం చూస్తాం. అతడు మాట్లాడుతుంటే అందరూ అన్నారంటే ఇది దేవుని స్వరమే కానీ మానవుని స్వరము. ఏ మాట్లాడుతున్నాడండి, అసలు అచ్చంగా దేవుడే మాట్లాడుతున్నాడు. ఇది దేవుని స్వరం, ఇది దేవుని స్వరం అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారంట. అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో, హేరోదు రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా. ప్రజలు అంటున్నారంటే, ప్రజలు ఏముంది, ఎర్రి గొర్రెలు ఏమైనా అంటాయి, గ్రహింపవాలిగా. అంత ఉపన్యాసం చేసినోడికి గ్రహింపవలా. ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవునిని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత మనకుంటాడు. మనం దారిలో ఉంటే ఆయన మనల్ని కాపలా కాస్తాడు. మనం విధేయులమై ఉంటే, దేవుని మహిమపరిచే మార్గాల్లో ఉంటే ఆయన మనలతో ఉండి పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటాడు. కానీ వంకర క్రియలు చేస్తూ, వంకర మాటలు పలుకుతూ దేవుని మహిమను దొంగిలించే అనుభవాల్లో ఉంటే అదే దూత నిన్ను మొత్తుతాడు. దూతకు సేవ చేయడం తెలుసు, మొత్తడం కూడా తెలుసు. మొత్తాడంటే అంతే. హేరోదు దగ్గర ఎవరున్నారు, ప్రభువు దూత, దేవుని స్తోత్రం. ఎప్పుడైతే వీళ్ళు అంటున్నారో, హేరోదు ఎలా రియాక్ట్ అవుతాడో అని చూస్తున్నాడు దేవుని దూత. దేవుడు ఎలా రియాక్ట్ అవుతాడు, అసలు దేవునికి మహిమ చెల్లిస్తాడా లేక తనే తీసేసుకుంటాడా? నేను అనుకుంటాను వాళ్ళు దేవుని స్వరం అని కేకలేస్తుంటే పొంగిపోయి ఉంటుంది హృదయం, ఛాతీ పెరిగి ఉంటుంది 6 అంగుళాలు, చెయ్యి మేసం మీదకి వెళ్ళి ఉంటుంది కదా. రాజుగా ఇట్లాంటివి ఈ తింగిరి చేష్టలాగా చేసేది ఇంకేం తెలుసు, కదిలితే మెదిలితే మేసం వెళ్ళేయడం. నేను మరేంటి అనుకున్నా, హేరోదు అంటే ఎవరు అనుకున్నా, మామూలు అనుకున్నామండి అనుకుని యాశాలు వేస్తూ ఉండుంటాడు అంతే. బైబిల్లో రాయబడింది, ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము. మరి ఎట్లా పురుగులు పడ్డాయో నాకు తెలియదు. దేవుని స్తోత్రం. మా ఇంట్లో విపరీతమైన వాసన. శోధించాడు జగదీష్, నుచ్చినేసుకుని పైన, మరి దొరకలేదన్నయ్య, ఏమీ లేదన్నయ్య. పిల్లి ఏమన్నా వచ్చేసిందేమో, ఎలుగు ఏమన్నా చచ్చిపోయిందేమో. తర్వాత 2వ రోజు అనుకుంటే జెన్నీ ఫోన్ చేసి చెప్పింది, ఉండలేక నేను తట్టుకోలేక మొత్తం అంతా వెతికితే అలమారుల లోపల ఉంది పెద్ద లావు ఎలుక, చచ్చిపోయింది.
పురుగులు పట్టేసింది అని చెప్పింది. పురుగులు ఎప్పుడు పడతాయి? చచ్చిపోయిన తర్వాత 2వ రోజు 3వ రోజు పురుగులు పడతాయి. కానీ ఇక్కడ రాయబడింది, దేవునిని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచినమ్మ. బాగా చదువుతున్నావురా నువ్వు, ఏంటి అసలు ఎంత బాగా చదువుతున్నావు అన్నారు అనుకోండి, ఏమని చెప్పాలి? ఏంటనుకుందాం మరి నేనంటే అన్నావు అనుకో, పురుగులు ఎక్కడి నుంచి వస్తాయో నాకు తెలియదు. కృప అండి, కృప మీద ఆధారపడాలి. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా, బహుకాలముగా నేనున్న నీ కృపా నాయడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులండి అందాన్ని బట్టి అతిశయపడతారు, చేసిన కార్యాలను బట్టి అతిశయపడతారు. మనము దేవునిని మహిమపరచకపోతే లోకానికి తెలియదు. ఏం వర్షం పడిందండి, దేవుడు మా ప్రార్థన అందడని మనం అనుకున్నాం. వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? యేసు రక్తమే. అన్యజనులకు దేవుని మహిమపరచడం తెలియదు. మరి దేవుని పిల్లలుగా మనకన్నా తెలియకపోతే ఎట్లా? మనము దేవునిని మహిమపరచడానికే ఉన్నాం, ఆ పనే మనది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీ కృపయా అని మనం ప్రభువుని మహిమపరచబద్దులమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? నేను ఎక్కడ చూసాను, 2 వీక్స్ బ్యాక్, 2-3 వారాల క్రితం, ఈ తింటుంటే చికెన్ బోన్ ఏదో మొత్తానికి అడ్డం పడిందండి గొంతులో, ఊపిరాడక. అది అటు దిగక ఇటు బయటికి రాక చనిపోయాడని చెప్పి చూశాను. ఈ వేటు న్యూస్లో మరి ఆడికి ఎడదెలిస్తే కానీ ఇవన్నీ అంతా ఉంటాడు గొంతులో. వింటున్నారా ఇమానుయేల్? వినాలి. అది లోపలికి పోయినా బాగానే ఉండేది, బయటకు వచ్చేసినా బాగానే ఉండేది. అట్లా ఆలీ డాక్టర్ గారు మా ఇంట్లో అద్దెకున్నారు చాలా సంవత్సరాలు. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అద్దెకిచ్చేవాళ్ళు మా ఇల్లు. ఇప్పుడు మాకే సరిపోట్లా. పరిచర్య, వస్తువులు, వాహనాలు, మనుషులు పెరిగిపోయాంగా. సెవెంత్ డే పాస్టర్ గారు కొన్నాళ్ళు అద్దెకున్నారు, కొన్నాళ్ళు కరెంట్ ఆంటీ వాళ్ళు అద్దెకున్నారు, బస్వయ్య గారు వాళ్ళు. ఆలీ డాక్టర్ గారు ఉండేవాళ్ళు. ఈయగా కేసులు. ఒక అర్ధరాత్రి వచ్చాడు, చేప ముళ్ళు అంగట్లో ఉండిపోయిందని పిల్లోడు. మనమేం చెప్తాం, ఉట్టంత మింగేరా, మొద్దు మింగే తేలిపోద్దు లోపల. కానీ ఎన్ని మింగాడు, ఎన్ని చేశాడు ఎల్లది. కేవలం దేవుని కృపతో తిండి తింటున్నాం. తిన్న తిండి అరుగుతుందంటే చెప్పరేంటమ్మా? దేవుని కృప, దేవుని స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాశారు, బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం. నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం. కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం. కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం. కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తానికి కారణభూతుడైన వాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఆధారం ఆయనే. కాబట్టి మహిమ ఎవరికి చెల్లించాలి?
కదా. కొద్దిమంది ఇది అంటూ ఉంటారు కదా మన వాళ్ళు పదాలు, తిన్నంటి వాసాలు రెక్క పెట్టారని. తినేదేమో అంతా ఎక్కడ, చెప్పేదేమో మా పుట్టింటి వాళ్ళు అసలు నన్ను ఎంత బాగా చూసుకుంటారు. కొద్దిమంది మరీ ఘోరం. మా ఆయన అండి మంచోడండి, చక్కగా చూసుకుంటాడండి, మా అత్తమ్మ వాళ్ళు మంచివాళ్ళు అండి, చూసుకుంటారండి అనరు అసలు నోరు తెరిచి. అందుకే ఆ దరిద్రం ఆ శాప మట్ట ఉండిపోద్ది. అంతే. చూడకపోతే చూడలేదని 100 మంది చెప్పావు కదా, చూస్తే చూస్తున్నారని చెప్పొద్దు, చెప్పరు. ఏముందమ్మా, పెళ్లి చేసి పంపింది కానీ మొత్తం అంతా చూసింది ఎవరు? మా అమ్మలేగా. దుష్టబుద్ధి కదా అది. మీ అమ్మని కనపరచడం మంచిదే కానీ అత్తమామను కూడా కనపరచకుండా తీసుకెళ్ళి ఈ ఘనత కూడా తీసుకెళ్ళి ఆమెకి ఇస్తున్నా చూసావా, అది శాపం, అది వంకర బుద్ధి. దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందాలి. మనిషిని గౌరవించు, మనిషితో మర్యాదగా మాట్లాడు, కానీ మహిమంతా దేవునికే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును, సమస్తం అంటే ఏముంటాయి దానిలో? అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి అందులో. ఇక అది ఏదైనా కావచ్చు, మీరు ఏదైనా చేయండి, ఒకటి గోల్ గుండె లోతులు, అదేంటంటే దేవుని మహిమ, దేవుని మహిమ. యు మస్ట్ సీక్ హిజ్ గ్లోరీ. ఆయన మహిమను నీవు వెతకాలి, ఆయన మహిమ కొరకు నీవు బ్రతకాలి. దేవుని స్తోత్రం. నువ్వు చదువుతున్నావంటే అందులో కూడా నీ ఆశ ఏమై ఉండాలో తెలుసా? నేను టాపర్గా వస్తే దేవునికి మహిమ రావాలి, నేను ఫస్ట్ వస్తే దాని ద్వారా దేవునికి మహిమ చెందాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి భోజన పానాదుల విషయంలో, ఆయా రకాల కార్యక్రమాల విషయాల్లో, నిర్ణయాలు తీసుకునే సందర్భాల్లో ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? ఇది దేవునికి మహిమేనా? హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆదాయం రావచ్చు, రైటే. కొద్దిమంది తేలిగ్గా సంపాదించే మార్గాలు చూసుకున్నారు. ఇప్పుడు తేలిగ్గా సంపాదించే మార్గాలు ఏంటంటే గంజాయి అమ్మితే తేలిగ్గా డబ్బులు వస్తాయి, పాన్ పరాగులు గుట్కాలు అమ్మితే తేలిగ్గా డబ్బులు వస్తాయి, మద్యం షాపుల్లో సీసాలు తెచ్చి బెల్ట్ షాపులాగా పెట్టి అక్రమంగా అర్ధరాత్రి పూట కూడా అమ్ముతుంటే బహుళంత డబ్బులు వస్తాయి. ఈ దినాల్లో మనుషులు ఏం ఎదుగుతున్నారంటే డబ్బే, డబ్బు 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 డబ్బు. ఇదే తప్ప ఇంకొకటి లేదు, ఇదే తప్ప ఇంకొకటి లేదు. కానీ మనము దేవుని మహిమను వెతకాలి, దేవుని స్తోత్రం, దేవుని సన్నిధిని వెతకాలి. ఇందులో దేవునికి మహిమ రావాలి, ఈ కార్యం ద్వారా దేవునికి మహిమ రావాలి, ఈ నిర్ణయం ద్వారా దేవునికి మహిమ రావాలి, ఈ పని చేయటం ద్వారా దేవునికి మహిమ రావాలి, నేను చదువుకోవడం ద్వారా దేవునికి మహిమ రావాలి, నేను ఉద్యోగం చేయటం ద్వారా దేవునికి మహిమ రావాలి, నా బిడ్డకి వివాహం చేయటం ద్వారా దేవునికి మహిమ రావాలి. ఈ ఉద్దేశం నీ హృదయంలో లేనప్పుడు భయంకరమైన శిక్షకు పాత్రలమవుతాం. ఇబ్బంది అనే కొలిమిలో పెడతా అన్నాడు. చాలాసార్లు మనం ఇబ్బందులు పడడానికి కేవలం మన లోపమే. దానికి ఎవరెవరినో చెప్తాం, ఎవరెవరి మీదో తోసేస్తాం. నీవు దేవునికి చెల్లించవలసిన మహిమను చెల్లించకపోవడాన్ని బట్టి, దేవుని మహిమ కొరకు దేవుని మహిమను వెతకడంలో నీవు ఫెయిల్ అయిపోయావు. కాబట్టి ఈ యొక్క నష్టాన్ని, ఈ యొక్క ఇబ్బందిని నువ్వు కొని తెచ్చుకున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. ఇంకొక మాట చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మాట చేత కానీ క్రియ చేత కానీ
మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. చెప్పండి నాతో పాటు ఈ మాట, మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా సమస్తమును ఆయన పేరట చేయుడి. ఒకటి, మీరేమి చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి. రెండవది, మీరేమి చేసినా ఆయన పేరట చేయాలి. ఎవరి పేరట? ఎవరి పేరట? యేసు క్రీస్తు నామంలో. దేవుని స్తోత్రం. ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగా కంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఆయన పేరట రావాలి. మనం ఏది చేసినా ఆయన పేరట. చూడండి 118వ కీర్తన 26వ వచనం. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమందునుగాక. హల్లెలూయా. ఏ పేరట? యెహోవా పేరట. ఏ పేరట? ఏది చేసినా దేవుని నామంలో చేయాలి. కొద్దిమంది యేసయ్యను దాచేస్తారు. యేసయ్యను దాచేస్తారు. చుట్టాల దగ్గర, స్నేహితుల దగ్గర దాచేస్తారు. దాచేస్తే ఏముంటుంది నీకు? మీరేం చేసినా యేసయ్య పేరట చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య పేరట మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఆ మాట. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. శిష్యుడు అంటే ఎవరి శిష్యుడు? యేసు ప్రభు శిష్యుడు. ప్రవక్త, దేవుని ప్రవక్త, నీతిమంతుడు, యేసయ్య పేరట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమంది యేసయ్య నామాన్ని అసలు ఉపయోగించడానికి కూడా ఇష్టపడరు. వాళ్ళ పెళ్లిగారుల్లో కానీ వాళ్ళు ఎక్కడ కనబడవు అసలు. ఏమి వాక్యాలు ఏమి ఉండవు. కళ్ళబంద తిరగేసి కడతారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు. యేసయ్య పేరు మాత్రం కనబడదు. ఏముందంటే వేవ్స్, అంటే పాజిటివ్ వేవ్స్. ఎవడు చెప్పాడో మరి. మనుషులండి ఎవరేం చెప్పినా నమ్ముతున్నారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత మరీ గురుడితనం వచ్చేసింది. ఇది నిజమా కాదా ఏమీ లేదు. గుడ్డిగా నమ్మేయడం, ఫాలో అయిపోవటమే. అట్లా అవివేకంగా ప్రవర్తిస్తున్నారు. మీరేమి చేసినా ఆయన పేరట చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా కదా. కొద్దిమంది స్తోత్రం అంటారు ఒకరు ఎదురుపడ్డప్పుడు. మన వాళ్ళు మనకి నేర్పింది ఏంటంటే ప్రభు స్తోత్రం అని. స్తోత్రం అని నేర్పలే మనకి. ప్రభు స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. యేసు నామం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామాన్ని మనం ఎల్లప్పుడూ ఉపయోగించాలి. ఆయన నామంలోనే ఏదైనా చేయాలి. స్తోత్రం. కొద్దిమంది చేస్తూ ఉంటారు కదా, మా అమ్మ నాన్న జ్ఞాపకార్థం బస్ షెల్టర్, మా అమ్మ నాన్న జ్ఞాపకార్థం పిల్లలకు గ్లాసులు, మా అమ్మ నాన్న జ్ఞాపకార్థం పిల్లలకు నోట్బుక్లు, ఎవరెవరో జ్ఞాపకార్థం ఎవరెవరో పేరట ఏవేవో చేస్తారు మనుషులు లోకంలో. కానీ మనం ఏమి చేసినా ఆయన పేరట చేయాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామం ఎక్కడ పైకెత్తబడుతుందో,
యేసు నామం ఎక్కడ ఉపయోగించబడుతుందో అక్కడ దయ్యపు శక్తులు పటాపంచలైపోతాయి. ఆమేన్, హల్లెలూయా. యేసుని నామం ఉచ్చరింపగనే సాతాను సైన్యము వణకుచున్నది. యేసుని నామం ఉచ్చరించగానే సాతాను సైన్యము వణకుచున్నది. హల్లెలూయా. యేసుని నామం. ఆమేన్. ఏ పేరట చెప్పరండి? ఆయన పేరట. సమస్తము ఏం చేసినా కానీ ఆయన పేరట. ఆమేన్, హల్లెలూయా. ఒకటి ఆయన మహిమ కొరకు, రెండవది ఆయన పేరట మనము సమస్తము చేయబద్దులమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ఈ మాట జ్ఞాపకం. రక్షించబడిన తర్వాత నువ్వు దేవుని సొత్తు. నీ ఇష్టం వచ్చినట్టు, నీకు తోచినట్టు చేయడానికి లేదు. నీవు ఏ పని చేసినా, మాటలో కానీ, క్రియలో కానీ, నిర్ణయాలు తీసుకునే సమయంలో కానీ, కార్యక్రమాలు జరిగే సమయంలో కానీ, సమస్తము ఆయన పేరట, ఆయన మహిమ కొరకు నీవు చేయాలి. ఆమేన్. అప్పుడు నువ్వు దేవుని బిడ్డ కింద లెక్క. అప్పుడు నువ్వు సరైన మార్గంలో ఉన్నట్లు లెక్క. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పేరుకు మాత్రమే దేవుని బిడ్డలు కదా, అన్నీ చేసేస్తూ ఉంటారు కొద్దిమంది. అన్నీ చేసేస్తా. ఆశ్చర్యం అండి. మన భక్తి అంతా మన పెళ్ళిళ్ళలో కనబడిపోద్ది. మన ఇంట్లో పెళ్ళి జరిగినప్పుడు, మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు, ఇక చచ్చిపోయినప్పుడు బట్టలు ఉంటాయా? బట్టలు ఉంటాయా? గుండు కొట్టించుకోవడం ఉంటుందా చచ్చిపోయినప్పుడు? ఉంటాయా? ఇవన్నీ లేవు మనకి. ఒకవేళ ఏ క్రైస్తవులన్నా చెప్పినా లేవని చెప్పాలి తప్ప, బట్టలు పెట్టాలని అల్లుడి గారికి పెట్టాలిగా, ఆ అత్తగారు పెట్టాకే అప్పుడు ఏంటంటే బయటికి వెళ్ళాలంట, చర్చికి కూడా వెళ్ళకూడదంట. ఎవడు చెప్పాడు చెప్పండి? ఇవన్నీ ఎన్నెన్ని సూత్రాలో మనుషులు. దేవుడు మనలను విమోచించాడు. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా అమూల్యమైన ఆయన రక్తాన్ని మన కొరకు చెందించి ఆ మురికి కోపంలో నుండి బయటికి తెచ్చాడు. నాకు అసలు మళ్ళీ అదే ఇష్టం అని పోతున్నారు కొద్దిమంది. యేసు రక్తమే జయం. అర్థమవుతుందా? కనీసం గుండు కొట్టించుకోపోయిన మేసాలన్నా తీసేయండి. ఏడంట జ్ఞాపకార్థ కొట్టడానికంటే మేసాలు తీసేయాలంట. ఎవడు చెప్పాడు ఇవన్నీ? ఏ పేరట చేస్తున్నావు నువ్వు ఏది చేసినా? మళ్ళీ ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని పెద్ద బ్యానరు. పేరుకే ఊరకే. నిజంగా ప్రభు ఉండడు అక్కడ. దేవునికి మహిమ వచ్చే కార్యాలు ఏమి జరగవు. ఊరికే పాస్టర్ని పిలుస్తారు. ఆయనకి ఏముందంటే ఇంకేముందంటే చెప్తే అయ్యగారు చెప్తూ ఉంటారుగా, కందనకాయలు కార్యాలన్నీ కూర వండి సపరేట్గా, అయ్యగారు మీరు వేసుకుని తిని మాకు అడ్డు రామకండి, మాకు తోచినట్టుగా చేసేస్తాం, అందుకైతే ఇంకో 2 ముక్కలు ఎక్కువ వేస్తాం, కానీ మా ఇష్టం వచ్చింది చేసుకునేవ్వండి, ఈ వాక్యం ఇట్లా చెప్పమకండి మీరు అని ఆయన కట్ట. ఎవరి పేరట చేస్తున్నావు? మీరేమి చేసినా నువ్వు సమస్తము ఆయన పేరట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా యేసు పేరట చేస్తుంటే యేసు నామం మహింపరచబడుతుంది, అపవాది యొక్క శక్తులు కోల్చబడతాయి. హల్లెలూయా. జ్ఞాపకార్థ కోటాల్లో కూడా ప్రజలు రక్షణ పొందుతారు. సమాధి కార్యక్రమంలో కూడా ప్రజలు ప్రభువుని చూస్తారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? వాక్యానికి వ్యతిరేకమైనది ఏది చేసినా అది తప్పు అని ఒప్పుకోవడం మంచిది. దానికి సమర్థించుకుంటా మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఇంకా పాపం పెంచుకుంటున్నారు, శాపాన్ని మూటగట్టుకుంటున్నారు అని గుర్తుపెట్టుకోవాలి. కొద్దిమంది ఒప్పుకోరు సింపుల్గా, నేను పాపం చేశాను, తప్పు చేశాను అని సింపుల్గా ఒప్పుకోరు, దానికి మెలుగు తిప్పుతారు. మా మేనత్త వచ్చిందండి, నాకు అసలు ఏమాత్రం ఇష్టం లేదు, మా మేనత్త అడ్డం పడిపోయిందండి. మేనత్త అడ్డం పడిందా? అవ్వ చెప్పింది చూసారా? అసలు నాకు అసలు ఏ పాపం తెలియదు. అదిగో దుర్మార్గదే అది వచ్చింది, అది పెట్టింది కొంపకి తిప్పలో నిప్పులు.
అని పాము మీద తోసింది, సర్పం. ఆదామేమో అవ్వ మీద, అవ్వేమో పాము మీద. డైరెక్ట్గా ఒప్పుకోవచ్చుగా. దావీదుని దేవుడు ఎందుకు హృదయానుసారుడైన మనిషి ఉన్నాడో తెలుసా? నేను పాపము చేసినది నిజము అన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ దేవునికి అయిష్టమైన కార్యాలు చేసావా, దేవునికి ఆయాసకరమైన నిర్ణయాలు తీసుకున్నావా, అన్యజనుల సంప్రదాయాలు పాటించావా, ఒప్పుకో. సింపుల్. విడిచిపెట్టే ఇంకెప్పుడు చేయమాక. అది మేలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? మనము దేవుని పిల్లలం. దేవుని పిల్లలకు తగినట్లుగా, విమోచించబడిన వారికి తగినట్లుగా మనం ప్రవర్తించాలి. అంతే తప్ప ఇంకా మళ్ళా పాత చింతకాయ పచ్చడి అంటే కుదరదు. అది వద్దురా బాబు అని దేవుడు విడిపించాడు. మళ్ళీ అందులో దిగుతా అంటే బైబిల్లో రాయబడింది, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది మరలా బురదలో దొర్లినట్లుగా నేటి క్రైస్తవ సమాజం ఉందని చెప్తాడు పేతురు భక్తుడు. అర్థమవుతుందా? అలా పోకూడదు. మనం సమస్తము ఆయన పేరట చేయాలి. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? సమస్తము ఆయన మహిమ కొరకు చేయాలి, సమస్తము ఆయన పేరట చేయాలి. 3వ మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం. 3:23 కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అతపాటి మాట చెప్పండి. మీరేమి చేసినను ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. 3 మాటలు. 1, మీరేమి చేసినా దేవుని మహిమ కొరకు చేయండి. 2, మీరేమి చేసినా ఆయన పేరట చేయండి. 3వది, మీరేమి చేసినా ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. దేవుని స్తోత్రం. చెప్పండి 3 మాటలు. మగపిల్లలు చెప్పండి. అయిపోయిందా? ఆ చేయి తీసి చెప్పు. చెప్పు. 3వది మీరేమి చేసినా, 1 దేవుని ఏం చేసినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏదైనా కావచ్చు, కానీ దేవుని మహిమ కొరకు. 2వది ఆయన పేరట. ఎవరి పేరట? ప్రభు. కొద్దిమందికి ఇదో గొడవ కదా. ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు నాన్నగారి కార్యక్రమం నెంబర్ 1గా చేసావు, మొన్న చనిపోయినప్పుడు వచ్చాను, ఇదిగో ఇప్పుడు జ్ఞాపకార్థం కట్టడానికి వచ్చా. 2 కార్యక్రమాలు బాగున్నాయి, నెంబర్ 1గా చేసావు, కాకపోతే ఒకటే లోటు అన్నాడు. నేను చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. అందరూ ఏదో జ్ఞాపకార్థం గిఫ్ట్ ఇస్తారు, నువ్వు అసలు ఏమి ఇవ్వలేదు ఏంటని. ఏమి ఇవ్వాలంట? పలానా పామిరెడ్డి చంద్రపిచ్చిరెడ్డి గారి జ్ఞాపకార్థం అని ప్రింట్ వేసి ఓ డబ్బానో చెప్పండి, ఒక గ్లాసో ఓ షాటో చెంబో ఇస్తే పట్టుకుపోయేవాడు నెత్తి మీద పెట్టుకుని ఏమి చేయలేదంట. అది బాధ. అదొక్కటే లోటు అయ్యారు అన్నాడు. యేసు రక్తమే జయం. ఎవరి పేరట? చాలాసార్లు మనం ఇట్లా పోతూ ఉంటాం రాంగ్ డైరెక్షన్లో. అది దేవుని వాక్యానుసారమైన పనులు కాదు. కొన్నిటిని మనం అట్లా కదా
ఐగుప్తుని విడిచిపెట్టడం తేలికే కానీ ఐగుప్తు వారిలో నుండి పోవడం కష్టమైంది ఇశ్రాయేలీలకి. ఐగుప్తుని విడిచిపెట్టడం తేలికే, విడిచిపెట్టేశారు, బయటకు వచ్చేసారు. కానీ ఐగుప్తును విడచినట్టి మీరు హల్లెలూయా, అరణ్యవాసులుగా మిగిలిన వాళ్ళు. ఐగుప్తు ఆశలు వారిలో చావాల. అర్థం, లోకాన్ని విడిచిపెట్టామని చెబుతున్నాం మనం. మేము ప్రత్యేకించబడిన వాళ్ళం అండి, మేము పరిశుద్ధులు అండి, క్రైస్తవులం అండి, మేము భక్తులు అండి, పరలోక రాజ్యానికి వారసులు అండి అని చెప్తున్నాం. కానీ లోక ఆశలు ఇంకా పోలా. యేసు రక్తమే జయం. నీకెందుకు రంగు చెప్పండి ఎంటికలకి? నీకు వయసు అయిపోయింది కదా, నీకెందుకు అసలు అంత అవసరం వచ్చింది? కొద్దిమంది తాపత్రయం. నేను కొద్దిమందిని చూస్తున్నాను, కొన్ని చోట్ల అరుగుల మీద కూర్చున్నారు, అసలు అచ్చంగా నైటీలు వేసుకుని, జుట్టుకంతా రంగులు వేసుకుని, గోళ్ళకు రంగులు వేసుకుని, సిగ్గులేని జనాంగం, భయం లేని ప్రజలు. కొద్దిమంది క్రైస్తవులు కూడా అలా తయారైపోయారు. నీ తెల్ల జుట్టు బట్టి నీకేమొచ్చిందంట? ఏమవుతుంది? ఏం జరగదు, ఏమి జరగదు. మనుషులు ఇట్లా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు, విచిత్రంగా వాక్యాన్ని మీరి మనుషులను సంతోషపెట్టాలని, మనుషుల్ని ఏదో మెప్పించాలని. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏదన్నా చేయండి, ఇది శాశ్వతం కాదు. అర్థమవుతుందా మీకు? ఇది శాశ్వతం కాదు, ఈ దేహం శాశ్వతం కాదు, ఈ జీవితం శాశ్వతం కాదు. ఎక్కువ కాలం ఇది ఉండదు. మనం ఎంత జాగ్రత్త చేసినా దీన్ని మట్టిలో కలపాల్సింది ఒక రోజున. కలపమా? ఒకవేళ బాగా ధనవంతుడైతే గంధపు చెక్కలతో తగలట్టచ్చు. ఏ కట్టు అయినా ఒకటే తగలడతాకి. గంధపు చెక్క అయితే ఏంటి, మామూలు తుమ్మ చెక్క అయితే ఏంటి చెప్పరండి. కాకపోతే ధనవంతుడు కాబట్టి అట్లా. కొంచెం డబ్బు ఉన్న వాళ్ళైతే మంచి కాస్ట్లీ పెట్లు, మామూలు పెట్లు. మామూలు పెట్టి అయితే 1500, కాస్ట్లీ పెట్టి అయితే ఉన్నాయి, వేలకు వేలు రేట్లు ఉన్నాయి. మనకి ఏ వేలు కావాలంటే అన్ని వేల్లో ఉన్నాయి. యేసు రక్తమే ఏదైనా మట్టేగా. సంవత్సరం అయ్యాక పెట్టి తీసుకుంటా వెళ్ళి, ఎట్టా ఉందో చూస్తా పెట్టి చేసి. ఏముంటుంది అక్కడ? ఏమీ లేదు. మానవ జీవితం మిడిసిపడమాకు, ఎగిరిపడమాకు, జాగ్రత్తగా ఉండి. ఇది దేవుని కొరకు. స్తోత్రం చెప్పండి. మీరేమి చేసినా దేవుని మహిమ కొరకు, మీరేమి చేసినా ఆయన పేరట. మూడవది, మీరేమి చేసిన ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడున్న పెద్ద సమస్య ఏంటంటే ఈ మనస్ఫూర్తిగా చేసేవాళ్ళు లేరు. మనస్ఫూర్తిగా, హోల్ హార్టెడ్గా, నిండు మనస్సుతో పనిచేసే వాళ్ళు లేరు. అసలు ఏంటి, ఆడిచ్చే 300కి ఇదే ఎక్కువ, నేను కాబట్టి ఎంతసేపు ఉండి చేస్తున్నాను అని వెళ్ళటమే తప్ప మనస్ఫూర్తిగా చేసేవాళ్ళు లేరు. ఏ పని చేసేవాళ్ళు నేను చూడండి. వడ్రంగి మేస్త్రి పని చేస్తాడు, అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. టాపీ మేస్త్రి పని చేస్తాడు, ఆ గోడ ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేము. యేసు రక్తమే జయం. బ్రిటిష్ వాళ్ళు పాపం అప్పుడు కట్టిని ఇంచుమించు 100 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం కట్టినటువంటి అవే ఇంకా గట్టిగా ఉన్నాయి. వాళ్ళు మనస్ఫూర్తిగా చేశారు. మా దేశం కాకపోయినా మేము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి, ఇక్కడ ప్రజలకు అవసరం కాబట్టి అన్నట్లుగా వాళ్ళు ఎంతో మనస్ఫూర్తిగా చేశారు. ఇప్పటికీ ఉన్నాయి వాళ్ళు కట్టిన కట్టడాలు. కానీ మనం కడుతుండగానే పడిపోతున్నాయి. సెంట్రింగ్ కర్రలు పెట్టి స్లాబ్ వేస్తాడు, ఈలోపు ఎప్పుడు పడద్దో తెలియదు, మధ్యలో ఎరగదీసుకు పడిపోతుంది. దులుపుకుని వెళ్ళిపోవడమే కదా పనంతా. ఏంటి చెప్పండి? దులుపుకుని వెళ్ళిపోవడమే.
మనస్ఫూర్తిగా చేసేవాళ్ళు లేరు. దేవుని పిల్లలుగా మనం ఇలా ఉండడానికి వీలు లేదు. మీరు ఏ పనిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రభువు వలన స్వాస్థ్యం ప్రతిఫలంగా పొందుతారు. దేవుని స్తోత్రం. మీరు చేసే పనికి భూమి మీద మీ యజమానుడు జీతం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుడు మీకు స్వాస్థ్యాన్ని ఇస్తాడు ప్రతిఫలంగా. స్వాస్థ్యం అంటే ఇన్హెరిటెన్స్. అది పితృపారంపర్యంగా నీతో పాటు నీ పిల్లలకు వస్తుంది. అది నీ పిల్లలతో పాటు నీ పిల్లల పిల్లలకు వస్తుంది. అది దేవుడు ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు మనస్ఫూర్తిగా చేసినప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమంది మీటింగ్ వచ్చేటప్పుడు సనుక్కుంటారు, పని చేసేటప్పుడు సనుక్కుంటారు, ప్రార్థన చేసేటప్పుడు ఇంకా ముగించరేంటి అనుకు. అసలు మనస్ఫూర్తిగా చేయరు. ఆరాధనే మనస్ఫూర్తిగా చేయరు. మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నావా? మనస్ఫూర్తిగా చేయరు. ఏదో పైకి. మా పిల్లలు ఉంటారు, అసలు ఎంత యాక్షన్ చేస్తారో స్కూల్లో పిల్లలు. చదవమన్నా అనుకోండి, టేబుల్ చదువుతున్నట్టుగా పెదాలు కలుపుతాడు. సరే ఇప్పుడు దాకా ఏం చదివారో ఏడేకంది, సరే చెప్పంటే చెప్పడం, చదువుతున్నాగా చెప్పటానికి ఊరికి అడిగి చూస్తూ ఉంటాడు, పెదాలు కలుపుతాడు. ఒకడైతే అసలు ఆడిని చూస్తాను నేను, విగ్రహ పుష్టి, గట్టిగా ఉంటాడు మనిషి, మామూలుగా ఉండడు. నేను చూసినప్పుడు ఇట్లా చదివేస్తున్నట్టు పెడతాడు, అంటే కళ్ళు మూసి చదువుతున్నట్టుగా. ఆడి యాక్షన్కి నాకు ఇప్పుడు పిచ్చోళ్ళం మేమన్నా. అట్లాంటి 800 మందిని చూసాం. సరే ఏం చదువుతున్నారా అంట. నేను నన్ను చూస్తే చాలు ఇట్లా అంటాడు. అంటే ఏంటి? కళ్ళు మూసుకుని చదివేస్తున్నాడని, లేకపోతే అప్పచెప్పి ఆడే గుర్తు చేసుకున్నాడని ఏదో ఊహించుకోవాలని. నేను ఇప్పుడు ఒక్కరోజు కూడా మెచ్చుకోవట్లే పాపమ్మని. ఆడి బాధ అంతా ఎంత కాదు. మనస్ఫూర్తిగా చేస్తే చదువు రాదా? మనస్ఫూర్తిగా చేస్తే జీతం రాదా? అసలు జీతం కాదండి, ప్రభువే స్వాస్థ్యం ఇస్తా అంటే ప్రతిఫలంగా స్వాస్థ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అద్భుతమైన మాట అన్నాడు, మనుషుల నిమిత్తం అని కాక దేవుని నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయండి. హల్లెలూయా. ఊడుపు ఊడుస్తున్నారా? మనస్ఫూర్తిగా ఊడవండి. స్తోత్రం. హల్లెలూయా. నయోమి ఏమనుకుంటుందో, మోయాబులో ఉన్న మా ప్రజలు ఏమనుకుంటారా అని మొహమాటానికి వచ్చిందా రూతు? మనస్ఫూర్తిగా వచ్చాను. స్తోత్రం. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, మరణము తప్ప మనల్ని ఏది వేరు చేయదన్నాడు. నీవు సమాధి చేయబడిన చోటే, నీవు పాతి పెట్టబడిన చోటే నేను పాతి పెట్టబడతానని మనస్ఫూర్తిగా చెప్పింది ఆ మాట. అంటే అక్కడ రాయబడింది, రూతు మనసు కుదురుకుందని అర్థమైందంట. మనసు కుదిరిందని అంటే అర్థం ఏంటి? ఇక కదలదేక. నయోమి టెస్టింగ్ అనమాట. పో అమ్మాయి పో, వెళ్ళు, మీ అమ్మగారింటికి వెళ్తే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు, పిల్లల్ని కనొచ్చు, మంచి జీవితం ఉంటుంది అని ఏదేదో చెప్పింది. ఎన్ని చెప్పినా కానీ కదలట్లా. ఆ మాట్లాడుతుంటే అర్థమైపోయింది ఆమె మనసు కుదిరింది అని. మనస్ఫూర్తిగానే నా వెనకాల వస్తుంది తప్ప మనుషుల మొహమాటానికి నా వెనకాల ఏదో మంచి కోడలు, ఉత్తమరాలైన కోడలు, కొద్దిమందికి అట్ట బిల్డప్ ఇవ్వాలని. నేను ఆడు చెప్పానే అట్ట బెస్ట్ స్టూడెంట్ అనిపించుకోవాలని. ఆడెప్పటికి అవుతాడు బెస్ట్ స్టూడెంట్? ఏమైనా చెప్తేనే ఎవరికి యాక్షన్ తప్ప. యాక్షన్ ఫెలోషిప్ చేసే వాళ్ళకి ఏముండదు. యాక్షన్ కాదు, నిజముగా ఉంటే అది ఆశీర్వాదం. అద్భుత రీతిగా రూతు నయోమి వెంట నడిచింది, మనస్ఫూర్తిగా వచ్చింది. స్తోత్రం. హల్లెలూయా. పేరుకే వస్తాం, ఇంకా మనం కట్టి ఎక్కడ ఉంటుంది అంతే, మనసు ఎక్కడ ఉండదో తెలియదు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. యేసు రక్తమే జయం. పేరుకు కట్టిక్క ఉంటుందంటే మనసు ఎక్కడికి పోతుందో తెలియదు. 4 చెనుకులు పడితే దండానికి ఆరేసిన బట్టలన్నీ గుర్తుకొస్తాయి. క్లిప్పులు పెట్టినట్లేనే అని గోల. ఇక ఇక్కడ పోయింది ఆరాధన, పోద్ది, అన్నీ పోద్ది. ఎంత గౌరవం. మనస్ఫూర్తిగా ఏది చేయరు. మా అమ్మతో చెప్తాను, అమ్మా నువ్వు హైదరాబాద్ వెళ్ళావా, మనస్ఫూర్తిగా అక్కడ ఉండు. ఇక్కడేం జరుగుతుందో, మా అబ్బాయి లేచాడో, మా కోడలు వండి పెట్టిందో లేదో, కూటమి ఎట్ట జరిగిందో, ఎంతమంది వచ్చారో, ఈ గొడవ అంతా వద్దు. అక్కడ మనస్ఫూర్తిగా ఉండు. లేదు ఎక్కడికి వచ్చావా,
ఇక్కడ మనస్ఫూర్తిగా ఉండు అని చెప్తా. ఈసారి ఉన్నట్టున్నట్టగే కృపలో మనస్ఫూర్తిగా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుంది? మనం ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. మనస్ఫూర్తిగా చేసే పని చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఇది నల్ల మనుషులు డబ్బు మనసు వచ్చేసి నాటకాలు వేస్తున్నారు. అందుకని ఆశీర్వాదం ఉండట్లా. సంపాదించుకున్నాడు కానీ ఆరోగ్యం ఉండట్లా. సంపాదించుకున్నాడు కానీ వాడి పిల్లలు తినే పరిస్థితి ఉండట్లా. చాలా దయనీయమైన పరిస్థితులు మన కళ్ళ ముందు ఎన్నో చూస్తున్నాం. మనస్ఫూర్తిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మనస్ఫూర్తిగా చేస్తున్నారా? పిల్లలకు వంట చేసి పెడుతున్నారా? వంటలో నీకు ఒక ఆయా పోస్ట్ వచ్చిందా? అదే నీ పిల్లలు వండుతున్నప్పుడు ఎంత మనస్ఫూర్తిగా వండుతావు అట్లా వండొచ్చుగా. అట్లా వండితే ఏం మిగులుతాయండి అని గోల. ఏం మిగులుద్దా? దేవుడిచ్చే స్వాస్థ్యం మిగులుద్ది. ఆమేన్. అసలు ఈ విధానం లేదండి మనుషులకి. దేవుడు అక్కడ ఉన్నాడు, ఆయన మనం చూస్తున్నాడు, ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఇదేమీ లేదు. బోయాజు ఆమెను చూసి అంటాడు, నీవు చేసిన దానికి ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడన్నాడు. పరిగెరుకుంటే ఎంత వస్తుంది చెప్పండి? పరిగెరుకుంటే ఎప్పుడు పొలం కొంటుందో చెప్పండి? పరిగెరుకుని ఎప్పుడు కొంటుంది పొలం? మాట్లాడలే మీరు, కొనలేదు. కానీ పని చేసింది. కానీ ఆ పరిగెరుకోవడం కూడా మనస్ఫూర్తిగా చేసింది, నమ్మకంగా చేసింది, నిలకడగా చేసింది. అటు ఇటు దొంగేషాలు వేయలేదు, వెళ్ళి పనుల్లో ఏరుకోలేదు. చాలా నమ్మకంగా చేసింది. యజమానులు ఉన్నా లేకపోయినా, పనిచేసే వాళ్ళు ఉన్నా లేకపోయినా అంటాడు, నీ వెనుకటి సత్ప్రవర్తన కంటే ఇప్పటి సత్ప్రవర్తన ఇంకా గొప్పగా ఉందని చెప్తాడు. దేవుడు ఇచ్చేశాడు ప్రతిఫలం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హేగే దగ్గరికి వెళ్ళింది ఎస్తేరు వెళ్ళిపోయింది. అందరూ గంతులు వేస్తున్నారు, అందరూ రంగులు వేసుకున్నారు, అందరూ రకరకాలు పూసుకున్నారు, గంధ సువర్గాలు అన్నీ పూసేస్తుంటే బైబిల్లో రాయబడింది, ఆమంట ఆ హేగే నపుంసకుడైనటువంటి ఆ హేగే ఏమి అలంకరిస్తే అదే తప్ప ఏమీ కోరుకోలేదంట. లోపల ఫీలింగ్ ఏమి లేదు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, మళ్ళీ ఏమనుకుంటాడులే ఎందుకులే అని మళ్ళీ మౌనంగా ఉంటాం, అట్లా ఏమీ లేదు కదా. కొద్దిమందికి తీసేస్తారు కానీ ప్రాణం పీకులాడుతూ ఉండదు, అంటే పెట్టుకుంటారు. ఏడుదది ఇట్లా పెట్టుకుని చూసుకుంటారు, అద్దంలో చూసుకుని ఒక సెల్ఫీ దిగి జాగ్రత్తగా దానికి లాక్కెట్టి ఆ ఫోటోకి వేసర మనస్ఫూర్తిగా చేయి. తీసేస్తున్నావు మనస్ఫూర్తిగా దేవుని మీద ప్రేమతో సమర్పణతో తీసేయి. అంతేగాని కొద్దిమంది అట్లా కాదు, ప్రాణం పీకుతూ ఉంటుంది. పూలు తీసేయమంటారు కానీ ఎందుకు వచ్చింది ఎవరు పెట్టుకురా అట్లా మా చర్చికి ఎందుకు వచ్చింది బాగోదులే అని పెట్టుకోకుండా ఇక ఎప్పుడు దొరికితే అప్పుడు యేసు రక్తమే జయం. పాస్ట్ గారు రాగానే ఇక వాళ్ళ పరిస్థితి ఉంటుంది, కుడితులో పడ్డ ఎలుకంటారే అట్ట కొట్టుకుంటారు అన్నమాట. ఇక నువ్వు మనస్ఫూర్తిగా చేయి ఏదైనా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది మనుషుల నిమిత్తం కాదు, ప్రభు నిమిత్తం. ఆమేన్, హల్లెలూయా. ప్రతిఫలం ఇచ్చేవాడు మనుషులు కాదు, ప్రభు. ఆ విధంగా మనం చేసినప్పుడు దేవుని దగ్గర నుండి గొప్ప బహుమానాన్ని పొందుతాం. మీరేమి చేసినా దేవుని ఈ మూడు మన గుండెల్లో ఉండాలి. దేవుని మహిమ కొరకు చేయాలి, చేసిన ఆయన పేరట చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు చదువుకున్నారా? మనస్ఫూర్తిగా చదువుకోండి. అంతేగాని అమ్మ నాన్న కోసం నాటకాలు వేసి ఏదో మా అమ్మ చంపేస్తుంది కాబట్టి మా అమ్మ ముందు ఫోజు కొట్టాలి, రాత్రి 10 దాకా చదువుతుందమ్మా, తెల్లారి 3 లేచిపోయిందమ్మా, అసలు నిద్రపోవట్లేదమ్మా, చదువు మీదే దృష్టమ్మా. అమ్మో, నీ చదువు ఎంతో ఫైనల్ మార్కులో తెలుస్తుంది. తెలియదా? నాటకం వేసావు అనుకో, నాటకం వేసినట్టే ఉంటుంది నీ జీవితం. మనస్ఫూర్తిగా చదువుతున్నావు అనుకో, ఆ చదువుకు చాలా
వ్యత్యాసంగా ఉంటుంది, అర్థవంతంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. నిన్ను బట్టి మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు. పలానా నా కూతురమ్మా, పలానా అబ్బాయి మా అబ్బాయి, ఏంటనుకుందా మా అబ్బాయే ఫస్ట్ వచ్చింది అందరికీ చెప్తాడు. ఇక ఆ ఆనందం ఆ మాటల్లో వర్ణించలేంది. ప్రియమైన దేవుని బిడ్డలు మనస్ఫూర్తిగా చేయండి, మనుషుల కోసం కాదు. ఈ దానిలో చాలామంది బిడ్డలు తల్లిదండ్రుల కోసమే, అమ్మ నాన్న కోసం చేయటమే, ఊరకే యాక్షన్ అనమాట, అంతే. చాలామంది విశ్వాసులు పాస్టర్ గారి కోసమే కదా, పాస్టర్ గారు కనబడితే ఎరగదీసి పని చేసినట్టు కనబడతారు. పాస్టర్ గారు కనబడితే చాలు ప్రార్థనా పరులాగా బిల్డప్ ఇచ్చేస్తారు. ఎందుకు బిల్డప్లు? మనస్ఫూర్తిగా ప్రభు నిమిత్తం అని చెయ్యి. ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఆమేన్. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. తన యందు యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కన్ను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. లోకమంతటా ఆయన కన్ను ప్రతి స్థలం మీద ఉంది, చూస్తున్నాడు ఆయన. వీళ్ళు ఎలా చేస్తున్నారు? దేవుని మహిమ కొరకు చేసే మనసుందా? నా పేరట చేస్తున్నారా? నా నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేస్తున్నారా? ఎలా చేస్తున్నారు అనేది ప్రభు చూస్తాడు. ప్రభు చూస్తాడు. ప్రభు చూస్తాడు. నమ్మకంగా ఉందాం, వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకుందాం. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. శుద్ధుడా మీ స్తోత్రం. నీ వాక్యం మా అందరి హృదయాల్లో ఫలింప చేయండి. ఏదైతే విన్నామో ప్రతి మాటను ఆయన గుండెల నిండా నింపుకొని నీ వాక్యపు అనుభవాల్లో మా జీవితాలు కట్టుకోవడానికి, కుటుంబాలను కట్టుకోవడానికి, ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగి బ్రతకడానికి సహాయం చేయండి. పరమందుండి మీరు అన్నీ చూస్తున్నారు ప్రభా, మీకు మరుగైంది ఏదీ లేదు. మా హృదయ అంతరంగమును పరిశోధించే దేవుడవు మీరు. నాయనా, ప్రతి దోషమును క్షమించమని మీ మహిమ కొరకు నీ పేరట అయా నీ నిమిత్తం మనస్ఫూర్తిగా సమస్తము చేయడానికి మమ్మల్ని ధైర్యపరచమని, నీ వాక్యం అందరి హృదయాల్లో ఫలింపు చేయమని నాయనా, రేపు పగలు నాయనా సండే స్కూల్ ఆరాధన, బల్లారాధన, ప్రేమ విందు, ఈ కార్యక్రమాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. నీ దాసుని క్షేమంగా తోడుకొని రండి. బిడ్డలందరూ మందిరానికి రావడానికి సహాయం చేయండి. మంచి వాతావరణం ఇచ్చారు, ఇంకా కృప చూపమని రేపు ఆరాధన ఎలాంటి ఆటంకం లేకుండా ఆశీర్వాదకరంగా జరగడానికి సహాయం చేయమని మీకే మహిమ చెల్లిస్తూ ఇన్నేండ్లు మరి నాయన నీ కృప చూపి మరి ఈ స్థలంలో పరిచర్య జరిగించడానికి సహాయం చేస్తూ వచ్చారు. ఆయన ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడు ఏది తక్కువ కానివ్వలేదు ప్రభా. మీకు స్తోత్రం. మీరు నమ్మదగిన దేవుడవు. ఇంకనూ నీ కృప ఆయన మా పట్ల చూపుతూనే ఉన్నావు. మేము అనేక మార్లు అపనమ్మకస్తులమైనప్పటికీ అయ్యా మా దోషములను కనిపెట్టి చూడక అయ్యా క్షమించి కృప చూపుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ రేపటి ఆరాధనలో జయమేమని బిడ్డలందరి కుటుంబాలతో కలిసి నేను ఆరాధించడానికి సహాయం చేయమని అయ్యా, బాప్తిజం పొందిన బిడ్డలు క్రమం తప్పకుండా అయ్యా మర్చిపోకుండా నీ సన్నిధిలో ఉండడానికి సహాయం చేయమని, తమ జీవితాలు సరి చేసుకొని నామమునకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని రేపు ఆరాధన అంతటిని మీ చేతులకు సమర్పిస్తూ ఈ ఆరాధన అంతటి ద్వారా మీకు మహిమ చెల్లిస్తూ కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, ప్రతి అవసరత తీర్చమని, మేలుతో తృప్తిపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామల్లో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడిన మనకు భూలోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైన నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు.